ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా, జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించడం వలన శుభాలే కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే గనక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని, రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని, బుద్ధిని, వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని, ఎటువంటి యుద్ధాలు, భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ, మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ, ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశి చక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు, 11 సార్లు, ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీన 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠ మాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి, అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా 1 నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి, శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఉగాది నామ సంవత్సరంలో
మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతి నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ గ్రహాలు, ముఖ్యంగా మేషరాశి నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ, జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ, అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి, జనవరి 25 నుంచి జూన్ 15, 16 వరకు కూడా మరి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి మూడు విధాలైనటువంటి ప్రభావాలు, మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అతిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ, లేదా దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి, శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ, విద్యా యోగాలు, సంతాన యోగాలు, అట్లాగే గృహ యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ యుగాది పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. సింహరాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ సింహరాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మరి ఈ కొత్త సంవత్సరంలో వీరికి సంవత్సరాంతం వరకు ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము, అవమానాలని తెలుసుకుంటూ మరి సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం, ఈ నక్షత్ర సముదాయము అట్లాగే సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం చూసుకున్నట్లయితే 5, వ్యయము 5 గాను, రాజ్యపూజ్యం 7, అవమానం 7 గాను సూచిస్తుంది మరి పంచాంగము, గ్రహాలు కూడా. కాబట్టి వీరు ఎంత కష్టపడ్డా దానికి తగ్గ ఖర్చును పెట్టే అవకాశం ఉంటుంది. ఎంత వారు శ్రమ ఓడ్చి పనిచేసినా గౌరవ మర్యాదలు ఎంత లభిస్తాయో, వీరు తెలుసో తెలియకో మాట్లాడే మాటలు కానీ, లేకపోతే వేరే వాళ్ళ యొక్క చెప్పుడు మాటలు వినటము, లేకపోతే వీరు వేరే వాళ్ళ గురించి చెప్పడం ద్వారా కావచ్చు, చేసే వృత్తి ఉద్యోగ విషయాలలో ఎక్కడైనా లోటుపాట్ల వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టడమో, ఎవరైనా అడిగినప్పుడు డబ్బు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడమో, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి సందర్భాలలో వీరికి అవమానాలు కూడా సరిసమానంగా కలుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి సింహరాశి వారు. ఎందుకంటే సింహరాశి వారికి ముఖ్యంగా గ్రహాల యొక్క గోచార స్థితిలో గురువు అనేటటువంటి శుభగ్రహము, చాలా శుభగ్రహము సింహరాశి వారికి. మరి ఈయన జూన్ 1వ తేదీ వరకు కూడా మిథున రాశి అయినటువంటి మిథున రాశిలో గురువు చక్కగా లాభస్థానంలో ఉండి సంతాన ప్రాప్తినిస్తున్నాడు. అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాల్లో తమకున్న ఆలోచనల్ని షేర్ చేయడం ద్వారా భాగస్వాముల మధ్య ఆకస్మికంగా చక్కటి ఔన్నత్యకరమైనటువంటి విశేష సంభాషణల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి కలుగుతోంది. చేయాలనుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా ఫాస్ట్గా చేస్తూ చక్కగా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాదుల్ని వ్యాపార రీత్యా కావచ్చు, లేకపోతే సంతాన రీత్యా కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు, స్నేహితుల రీత్యా కావచ్చు, బంధువుల యొక్క సమ్మేళనంతో అయినా సరే చక్కటి ప్రయాణాలని ఆచరిస్తూ దాని వలన ఎన్నో రకాలైనటువంటి సుఖ సౌఖ్యాదుల్ని కూడా పొందే అవకాశము వీరికి జూన్ 1వ తేదీ వరకు చాలా అత్యద్భుతం అని చెప్పవచ్చు. ఉద్యోగం ద్వారా ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంటుంది. గురుగ్రహ బలము, సంతానంలో వృద్ధి ఉంటుంది. చక్కగా అందరితో కూడా, విడిపోయిన వాళ్ళతో, బంధువులతో, ఎవరితో అయినా సంతానంతో మాట్లాడే అవకాశం లభిస్తోంది జూన్ 1వ తేదీ వరకు కూడా. అట్లాగే ఈయనకి ఉన్నటువంటి అతిచారత్వ దోషం వలన ఈ సంవత్సరం అంతా కాదు, ఓన్లీ జూన్ వరకే గురుడు అనుకూలంగా ఉన్నాడు. జూన్ 2వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ అంటే అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురువు యొక్క స్థితి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ 12వ స్థానంలో ఉండి సింహరాశి వారికి ఏం చేయాలో తెలియనటువంటి ఆగమ్య గోచరమైనటువంటి స్థితి. అంటే ధన నష్టం కలుగుతుంది. అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా, అట్లాగే సంతానపరమైనటువంటి ఆకస్మికంగా ఏదో రకమైనటువంటి ధన నష్టము, లేదా ఏదో ఒక దేవాలయ నిర్మాదులకి అంటే శుభకార్యాలయందు కూడా ఒక్కోసారి అంటే ఇంట్లో సంతానం యొక్క పెళ్లి కావచ్చు, లేకపోతే తమకి గృహంలో తమ యొక్క ఎప్పుడో తెలిసినటువంటి బంధువులకి సంబంధించినటువంటి విషయాలలో వీరు దూర ప్రయాణాలకు వెళ్ళి అక్కడ ధనాన్ని ఖర్చు పెట్టే అంటే శుభకార్యాలందు పాల్గొనడం ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టడం, అట్లాగే ఏదైనా సరే నదులు, బావులు, కాలువలు ఇలాంటి తవ్వుతున్నప్పుడు
వీరికి ఉన్నటువంటి మానసిక స్థితి వలన, వీరికి ఉన్నటువంటి దైవానుగ్రహము బలం వలన ఎంతో కొంత వీరు సహకరించటం, దేవాలయాల్లో ఏదైనా ప్రతిష్టలు జరుగుతున్నా, దేవాలయ నిర్మాణాలు జరుగుతున్నా వీరు ఎంతో కొంత వారి యొక్క సంతానం యొక్క అభివృద్ధి కోసం దానం చేయడం, ఇట్లా ఎన్నో శుభకార్యాల పరంగా, లేదైనా ఒక గృహాన్ని నిర్మించి ఆనందకరమైనటువంటి గృహంలో నివసించాలి అనేటటువంటి కోరిక వలన కావచ్చు, లేకపోతే ఒక్కోసారి ఆకస్మికంగా కొన్ని ప్రమాదాల వలన, వాహన ప్రమాదాల వలన కావచ్చు, కొన్ని గండాల వలన కావచ్చు, హాస్పిటలైజేషన్ అయ్యి అక్కడ ధనం ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు గృహపరంగా ఎవరికో ఒకరికి సింహరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్ 1-2వ తేదీ నుండి డిసెంబర్ 31 వరకు తప్పకుండా మీరు గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. దత్త కవచాన్ని చదవండి, శరీరానికి రక్షగా ఉంటుంది. అట్లాగే గురువుకి సంబంధించినటువంటి స్థితి ప్రకారం చూసినట్లయితే కనుక నవంబర్ 1వ తేదీ నుండి కూడా మరలా జనవరి ఎండింగ్ వరకు కూడా గురువు సింహరాశిలో తన యొక్క రుజుమార్గ సంచారం చేస్తూ మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా ఆ యొక్క సింహరాశిలోనే ఆయన వక్రీగత సంచారాన్ని చేస్తూ ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సిచ్యువేషన్స్ని, అట్లాగే సంతానంతో కానీ, తండ్రితో కానీ, కుటుంబ బంధువులతో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ, చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కానీ, లేదా ఏదైనా ప్రయాణాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అవి ఫలించక ఆర్థిక ధన నష్టాలు, పశు నష్టాలు, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి గౌరవ మర్యాదల్లో కీర్తి భంగాలు కలిగేటటువంటి పరిస్థితులు, ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి గురువు అంత అనుకూలుడు కాదు. కాబట్టి వీరు ముఖ్యంగా ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు, మరలా నవంబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం 2027 ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా గురువు యొక్క చాలీసాన్ని చదవండి. అంటే దత్తాత్రేయుడి యొక్క చాలీసా చదవండి, లేదా దత్త యొక్క క్షేత్ర దర్శనాలు చేయండి. అట్లాగే గురువుకి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ గురుగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని కానీ, అట్లాగే దక్షిణామూర్తి జపాన్ని కానీ, దక్షిణామూర్తి అర్చనని చేయడం ద్వారా కానీ, దత్తాత్రేయుడి యొక్క దివ్య దర్శనాన్ని కానీ చేయండి. మీకు ఎన్నో రకాలుగా వారి యొక్క అనుగ్రహము మీ వెంట ఉండి మిమ్మల్ని కాపాడుకునే శక్తి ఆ దేవతలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము తీవ్రమైనటువంటి కడుపు నొప్పుల్ని, ఉదర సమస్యలని, ప్రేగుల్లో సమస్యలని, అట్లాగే ఉష్ణ సంబంధిత వ్యవహారాల విషయంలో కాస్త హాస్పిటలైజేషన్స్ని, అనారోగ్య బాధల్ని, నొప్పుల్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్ని, తలకాయ నొప్పిని కూడా కలిగజేసే అవకాశం కేతుగ్రహం. విచిత్రమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా అర్థం కాదు, వీరికి అర్థం కాదు, చూసే డాక్టర్లకు కూడా అర్థం కాని పరిస్థితులు కొంతమంది జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా కేతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అట్లాగే ఈ కేతువు జన్మరాశిలో ఉండి మరి సర్పదోష ప్రభావాన్ని అధికంగా చూపిస్తారు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా. కాబట్టి డిసెంబర్ 5 వరకు కూడా వీరు సాధ్యమైనంత వరకు రాహుకేతువుల యొక్క జపం చేయించి, సర్పసూక్త జపాన్ని బ్రాహ్మడి చేత చేయించి, ఒక సర్పాన్ని ఆరాధించి, అంటే వెండి బింబంతో చేసినటువంటి సర్పాన్ని ఆరాధించి, చక్కగా భార్యాభర్తలు అయితే కనుక ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వియోగము, కోర్టు గొడవలు ఉన్నటువంటి వాళ్ళు, మళ్ళీ వాళ్ళ మనసుల్లో ఒకరికొకరు కలిసి ఉండాలి అనుకున్నటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే వివాహం కాక జాతకంలో కుజదోషాల వలన, రాహుకేతువుల దోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్న రాహువు, వ్యాపారంలో ప్రతిబంధకాలు, విడిపోవటము ఇలాంటివి జరుగుతున్న వాళ్ళు అపార్థాలు చేసుకొని, సంఘంలో గౌరవ మర్యాదలు మంట కలిసిపోతున్నాయి అనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఆ యొక్క వెండి బింబంతో చేసినటువంటి నాగబడిని 18 గ్రాములు, 180 గ్రాములు ఎవరికి తోచింది వాళ్ళు చేసి ఒక 6 రోజులు సర్పసూక్త పారాయణ బ్రాహ్మడి చేత చేయించి ఆ బ్రాహ్మడికి దానం ఇచ్చినట్లయితే నేతితో కూడా విశేషమైనటువంటి సౌఖ్యం కలుగుతుంది, వివాహ సిద్ధి కలుగుతుంది, వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది, అట్లాగే దాంపత్య సుఖం కలుగుతుంది. ఎక్కడా కూడా ఈ యొక్క రాహుకేతువుల యొక్క సర్పదోష ప్రభావము మీకు కనపడకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అట్లాగే ఈ సంవత్సరాంతము కూడా సింహరాశి వారికి అష్టమ శనిగ్రహ దోషము ఒక మృత్యుతుల్యమైనటువంటి ప్రమాద ఘంటికల్ని కలుగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరు ఏదైనా ప్రయాణాన్ని చేపట్టినా ఆ ప్రయాణాలలో తీవ్రమైనటువంటి అలసట, ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను కలుగజేస్తూ, ప్రయాణంలో కూడా కొన్ని అవరోధాలు కలుగజేస్తూ, వాహన ప్రమాద సూచికల్ని కూడా ఈ శని ఫలప్రదాయకుడు కాబట్టి కర్మల్ని పూర్వజన్మలో చేసుకున్న కర్మలు గనక ఏదైనా ఇబ్బందికరంగా జాతకంలో కనుక సూచిస్తే కనుక అష్టమ శని మృత్యువుని కలుగజేస్తాడు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అందరూ కాదండి, జన్మజాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉంటేనే ఈ అష్టమ శని ప్రాబల్యం ఉంటుంది. వ్యాపారంలో నష్టాలుంటాయి, అయిన వాళ్ళతో గొడవలుంటాయి,
వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా ఆకస్మికంగా నష్టపోయే ప్రమాదాన్ని శని సూచిస్తున్నాడు. సంతానపరంగా కూడా వాళ్ళకి అభివృద్ధి లేక, వారికి కళ్యాణం కాక, వారిలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు, వారిలో కలిగేటటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు సంతానానికి, అట్లాగే వారు ఏదైనా సరే ధనాన్ని ఎక్కడో అక్కడ షేర్స్లో పెట్టడం, లేకపోతే వీరు ఎక్కడైనా షేర్స్లో స్పెక్యులేషన్లో పెట్టి తీవ్రమైనటువంటి ధన నష్టం వాటిల్లటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆలోచించండి, ఎక్కడా కూడా తొందరపడి పెట్టుబడులు పెట్టే వ్యవహారం మాత్రం ఈ యొక్క సింహరాశి వారు చేయకండి. అష్టమ శని దోష పరిహారార్థమై శనికి మృత్యుంజయ పాశుపత హోమాన్ని శనిగ్రహ జపంతో పాటుగా చేసి విశేషంగా శనిగ్రహ దానాన్ని ఇవ్వండి. అట్లాగే మీ ఉద్యోగంలో ఎవరైనా సరే మీ కింద పనిచేసే వాళ్ళకి ఏదైనా నూనెతో చేసినటువంటి స్నాక్స్ని అప్పుడప్పుడు శనివారం పూట పంచుతూ ఉండండి. శనివారం పూట ఎవరైనా సరే జీహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు, రోడ్డు మీద అనాథలకు కానివ్వండి, కాస్త ఒక 8 ప్యాకెట్లు ఏదైనా సరే భోజన సౌకర్యాన్ని వాళ్ళకి కలుగజేయండి. వాటర్ కూడా తప్పకుండా ఇవ్వడం మర్చిపోకండి. దానివల్ల మీకు గండ ప్రమాదాలు తప్పే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క రాహు డిసెంబర్ 5వ తేదీ తర్వాత వీరికి ఉద్యోగంలో, వృత్తిలో విశేషమైనటువంటి అనుకూలతల్ని, అట్లాగే శత్రు నివారణ, రోగ విముక్తి, అట్లాగే ఏదైనా సరే రుణాలకి సంబంధించిన వ్యవహారంలో వృత్తిలో ఎదుగుదల కనిపింపజేసి ఆ యొక్క రుణాలను తీర్చేటటువంటి శక్తిని కూడా ఆ చక్కటి దృఢ విశ్వాసంతో కనుక మీరు పనిచేసినట్లయితే అంటే మిగతా కొన్ని గ్రహాల వలన మీకు ఇబ్బందులు ఎదురైనా కూడా రాహు మాత్రం చక్కగా మీకు వృత్తిలో అకస్మాత్తుగా మంచి నిర్ణయాలు తీసుకోవడం, మీ యొక్క దృఢ సంకల్పం కావచ్చు, మీకున్నటువంటి ధైర్యము, సాహసము కావచ్చు, ఆర్థిక వృద్ధిని ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా పెంచబోతున్నాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి కానివ్వండి, లేకపోతే సినిమా రంగంలో పనిచేసే చలనచిత్ర సీమవాసులకు కానివ్వండి, లేదా క్రీడాకారులకు కానివ్వండి, వారి యొక్క ఔన్నత్యాన్ని పొందేటువంటి స్థితి డిసెంబర్ 5 తర్వాత రాహు ఇస్తున్నాడు. కానీ కేతు అదే సందర్భంలో 12లో ఉండి ధన నష్టాన్ని ఇస్తున్నాడు, మాతృ నష్టాన్ని ఇస్తాడు. అట్లాగే కేతు అనేటటువంటి గ్రహము తీవ్రమైనటువంటి అనారోగ్యం ద్వారా ధనాన్ని కూడా నష్టపరిచే అవకాశము, హాస్పిటలైజేషన్ కలుగు చేస్తూ ఉంటాడు, వాహన ప్రమాదాలను ఇస్తాడు. కాబట్టి మీరు డిసెంబర్ 5 తర్వాత తప్పకుండా అసలు ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం కూడా గణపతి ఆరాధన మస్ట్ అండ్ షుడ్గా చేయండి. అట్లాగే ఏదైనా సరే గరికతో కూడినటువంటి అర్చన, అష్టోత్తరము, సహస్రనామము చేయండి. చాలా శుభఫలమైనటువంటి ఫలితాలు గణపతి మీకు ప్రసాదిస్తాడు. రాహుగ్రహ దోషాలని నివృత్తి చేస్తాడు. ఏదేమైనప్పటికీ కూడా గోచార ఫలితాలు అనేటటువంటివి కొంతవరకు మాత్రమే అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటివి. మనకంటూ జన్మజాతకంలో మనకి లగ్నం ఉంటుంది. అంటే మనం పుట్టిన సమయానుసారము ఆ లగ్నాన్ని అనుసరించి కొన్ని భావాలు, అంటే విద్య, వివాహము, సంతానము, దాంపత్యము, అనుకూలత, చక్కటి సౌఖ్యము, ధనవృద్ధి, అట్లాగే వాహనము, వివాహం అవుతుందా లేదా, ఎప్పుడు అవుతుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, అసలు మనకి ఈ రోగం ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఈ రోగాలు ఎప్పుడు తగ్గుతాయి, వివాహం ఎప్పుడవుతుంది, ఉద్యోగంలో సఫలీకృతం ఉంటుందా, చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయా, ఇవన్నీ కూడా మనకి జన్మజాతక లగ్నం ప్రకారము మనకి నడిచేటటువంటి ప్రస్తుతము దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ ప్రాణదశలు మాత్రమే యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అవి గోచారంలో ఉన్నటువంటి రవిచంద్రుల్ని, గోచారంలో ఈ దశలు అంతర్దశలు ఉన్నటువంటి స్థానాల్ని ప్రభావితం చేస్తూ మనకి శుభాలను ఇస్తాయా, అశుభాలను ఇస్తాయా అని మన జన్మజాతకం తెలియజేస్తుంది తప్ప గోచారము కొంతవరకు మాత్రమే మీ మానసిక ప్రభావాన్ని మాత్రమే సూచిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. సింహరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు చేసుకోండి, అట్లాగే హనుమంతుడి యొక్క చాలీసా, హనుమంతుడి యొక్క సంబంధించినటువంటి పూజలు ఆరాధించండి, శనివార నియమాలు చేసుకోండి. అట్లాగే 7 శనివారాల వ్రతాన్ని ఏదైనా ఆచరించినా కూడా మీకు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మీకు సర్వదా రక్షిస్తుంది. వీలుంటే గురువారం, ప్రతి నెల వచ్చేటటువంటి పౌర్ణమి కానీ, లేకపోతే గురువారం రోజు కానీ, ఏదో నెలలో ఒక రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించండి. మీకు శుభాలు కలగడానికి, ధనవృద్ధి, శుభాలు జరగడానికి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ నమః.